పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, కైరోప్రాక్టిషనర్, ఆస్టియోపత్, ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెంచరిస్ట్. ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చూసామండి. అందులో మనకి ఈవెన్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్లో అంటే ఏ టైప్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ డిజనరేటివ్ డిస్క్ డిసీజెస్లో కానీ, అలానే స్పాండిలోలిస్థెసిస్ కానీ, అలానే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దాని సిమ్టమ్స్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు అలానే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పుకుందాం ఈరోజు. మనకి ఈ మధ్య చాలా వరకు మనం వింటున్న టాపిక్ అంటే విషయాల్లో మనకి లాంజివిటీ అంటాం. ఈ లాంజివిటీ, బ్లూ జోన్స్ అంటే ఏంటంటే, ఈ లాంజివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం ఎలా అనేది, ఈ లాంజివిటీని మనం ఎక్కువ కాలం బ్రతకడం ఎలా అనేది ఈ లాంజివిటీ అంటే దీని మీనింగ్ అనమాట. సో ఈ లాంజివిటీ అనేది ఎలా వచ్చింది, ఈ బ్లూ జోన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మనకి ఈ యొక్క నేషనల్ జియోగ్రఫిక్ ఎక్స్ప్లోరర్ అంటే నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చర్ ఒక పర్సన్, డాన్ బ్యూటనర్ అనే ఒక రీసెర్చ్ పర్సన్. సో ఈయన ఏం చేశాడంటే, ఓకినోవా అనేది ఒక ప్లేస్, జపాన్లో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా మంది 100 నుంచి 150 సంవత్సరాలు మధ్యలో ఉన్న వాళ్ళు కనిపించారు ఈయనకి. సో ఇక్కడ ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఇదొక్క ప్లేస్లోనే 100 నుంచి 150 అంటే 120 ఇయర్స్, 140 ఇయర్స్, 150 ఇయర్స్ ఇలా ఉన్న వాళ్ళు అక్కడ చాలా వరకు ఉండడంతో ఆయనకు ఒక ఆలోచన అనేది వచ్చింది. సరే ఇది ఒకటే ప్లేసా, లేదంటే ఒకసారి వరల్డ్ టూర్ చేద్దాం, ఇలా వరల్డ్లో ఇంకా వేరే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా సెర్చ్ చేద్దామని చెప్పి. సో వరల్డ్లో సెర్చ్ చేసినప్పుడు మన ప్రపంచంలో ఒక 5 ప్లేసెస్లో ఈ 100 నుంచి ఈ 150 అంటే 100 to 150 ఇయర్స్ మధ్యలో ఈ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో, మామూలుగా ఏంటంటే 70 ఇయర్స్, 80 ఇయర్స్ అంటుంటాం కదా, చాలా వరకు 60 ఇయర్స్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే 100 to 150 ఇయర్స్ వరకు కూడా వీళ్ళు హెల్తీగా నివసిస్తూ ఉన్నారు ఆ ఏరియాస్లో. సో ఇక్కడ ఈయన 5 ప్లేసెస్లో వరల్డ్ మొత్తం వరల్డ్ టూర్లో 5 ప్లేసెస్లో ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో వీటికి ఈ 5 ప్లేసెస్కి బ్లూ జోన్స్ అనే పేరు పెట్టాడు. ఈ 5 ప్లేసెస్ ఏంటి, మనకి లోమా లిండా, ఇది కాలిఫోర్నియాలో ఒక ప్లేస్ ఉంటుంది. అలానే మనకి ఐకేరియా, గ్రీస్లో ఒక ప్లేస్. అలానే ఓకినోవా, జపాన్లో ఒక ప్లేస్. అలానే మనకి కోస్టారికా, నికోయా, కోస్టారికాలో ఒక ప్లేస్. ఇలా ఈ 5 ప్లేసెస్ మనకి ఈ 5 కంట్రీస్లో ఈ 5 ప్లేసెస్కి ఆయన పెట్టిన పేరే బ్లూ జోన్స్ అంటారు అనమాట. ఈ బ్లూ జోన్స్ లాంజివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం వల్ల ఈ 5 ప్లేసెస్. అయితే దీని వెనుక ఈయన ఇంకొక ఆలోచన ఏంటంటే, ఈ 5 ప్లేసెస్లోనే ప్రపంచంలో ఇన్ని ఇయర్స్ బతికిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు వేరే ప్లేసెస్ కంపేర్ చేస్తే అని చెప్పి ఈయన రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ ఏం చేశాడు, సో ఇక్కడ ఈయన రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 మేజర్ రీజన్స్ అనేది ఈయన చెప్పడం జరిగింది మనకి, డాన్ బ్యూటనర్ అనేది. ఈయన మనకి జియోగ్రఫీ ఛానల్స్లో, ఆల్మోస్ట్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో ఈయన ఒక రీసెర్చ్ పర్సన్ అనమాట. సో ఈయన చెప్పడం ఏంటంటే, ఈ 4 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఫిజికల్ యాక్టివిటీ. మనకి ఇప్పుడు మనం ఏదైనా చిన్న పనికి వెళ్ళాలన్నా బైక్స్, వెహికల్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ 5 ప్లేసెస్లో కామన్గా చూసే ఫినామినా ఈ పర్సన్స్లో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అంటే తక్కువ దూరం కానీ మామూలుగా ఎక్కడన్నా వెళ్ళాలంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే తప్ప వీలైనంత వరకు ఖాళీ నడకని అంటే వాకింగ్ అనేది ఎక్కువ వీళ్ళు చేయడం చూస్తున్నాడు. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ 5 ప్లేసెస్లో ఒకటేలాగా ఉంది ఈ ఫినామినా. ఇంకొకటి ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం. ఈ సెకండ్ రీజన్ అంటే ఒక గోల్ చూస్ చేసుకొని బతకడం. థర్డ్ వన్ డైటరీ హ్యాబిట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ డైటరీ హ్యాబిట్స్లో మామూలుగా ఎలా ఉంటుందంటే, ఈయన అబ్జర్వ్ చేసిన దాంట్లో చాలా వరకు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం అనేది జరిగింది ఈయన రీసెర్చ్లో. అంటే కంపేర్ టు ద నాన్ వెజ్ తీసుకోవడానికి కాదు, నాన్ వెజ్ ఒకేషనలీ వన్స్ ఇన్ ఎ వైల్, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం చాలా వరకు కూడా ఈ వెజిటేరియన్ డైట్ అనేది ఈ 5 ప్లేసెస్లో ఈయన అబ్జర్వ్ చేసింది. ఇక్కడ ఉన్న జనంలో కూడా ఈ ఫినామినా అనేది కామన్గా ఉంది, ఈ డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ. ఇంకొకటి ఏంటంటే మనకి సోషల్ కనెక్ట్, కమ్యూనిటీ కనెక్ట్ అంటాం. అంటే గ్యాదరింగ్ అనేది ఎక్కువగా ఉంది ఈ 5 ప్లేసెస్లో కూడా. అంటే గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది మనకి. నవేడేస్ స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా మెంటల్ ఇష్యూస్ అండ్ ఫిజికల్ ఇష్యూస్ మనకి కామన్గా రావడం అనేది చూస్తూ ఉంటాం, మనకి నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ అనేది. సో ఇక్కడ 4 మనకి మేజర్ రీజన్స్ చెప్పాలి అంటే ఈ 5 ప్లేసెస్లో కూడా మనకి కామన్గా ఫస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ, సెకండ్ థింగ్ పర్పస్ ఆఫ్ లైఫ్, థర్డ్ వన్ ఈజ్ మనకి న్యూట్రిషన్, డైటరీ హ్యాబిట్స్, అండ్ ఫోర్త్ వన్ కమ్యూనిటీ కనెక్ట్, సోషల్ కనెక్ట్. సో ఈ 4 కారణాలు డాన్ బ్యూటనర్ అనేది చెప్పడం జరిగింది మనకి ఈ 5 ప్లేసెస్లో. ఈ 5 ప్లేసెస్, ఈ 5 జోన్స్కి మనం
బ్లూ జోన్స్ అనే పేరు ఈ డాన్ బిట్నర్ అనే రీసెర్చ్ పర్సన్ అనేది పెట్టడం జరిగింది ఈ స్పెషాలిటీ. సో ఇక్కడ మనం ఈ టాపిక్ మనకి ఎంత యూస్ఫుల్ అంటే దేనికి ఈ పర్పస్ దేనికి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది ఈ టాపిక్ అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ క్లినిక్స్లో మనం చూసే పేషెంట్స్లో చాలా వరకు ఏంటంటే స్ట్రెస్ ఒకటి, స్ట్రెస్ రిలేటెడ్ కేసెస్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ లేక సెడెంటరీ లైఫ్ స్టైల్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి, వచ్చే హెల్త్ ఇష్యూస్ నవేడేస్ కామెడీ అండ్ న్యూట్రిషన్ డైటరీ హ్యాబిట్స్ అంటాం. సో ఈ వీటి వల్ల ఆల్మోస్ట్ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ కానీ మనకి బోన్ డిసీజెస్ కానీ చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదండి మన లాంజివిటీ. ఈ బ్లూ జోన్స్ అంటే ఏంటి అంటే, సో లాంజివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం ఇలా. సో మన వరల్డ్లో ఈ 5 ప్లేసెస్ని బ్లూ జోన్స్ అంటాం అన్నమాట. సో ఇది రీజన్. ఇంతకుముందు డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్, డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఉంటాయండి. ఈవెన్ B12 డెఫిషియన్సీస్, విటమిన్ డి వల్ల సిమ్టమ్స్ కానీ, విటమిన్ కే వల్ల వచ్చే మనకి ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, అలానే నర్వ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, అలానే ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ గురించి కానీ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చూడొచ్చు. అలానే మనం పేషెంట్స్కి ఈవెన్ థెరపీ కూడా చేసి చూపించడం జరిగింది ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో. అవి కూడా మీరు డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్ స్పైన్ కేర్ అని సెర్చ్ చేస్తే డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని మీకు అందులో క్లియర్గా వీడియోస్ ఉంటాయి. ఈవెన్ పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. హలో అండి, మన దగ్గరికి సాంబశివరావు గారు వచ్చారు. సాంబశివరావు గారు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. ఆయనకున్న సమస్య ఎన్ని ఇయర్స్ నుంచి ఈ సమస్య అనేది ఫేస్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లం అనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. సాంబశివ గారు చెప్తారండి? చెప్తా సార్. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు సాంబశివరావు సార్. ఓకే. బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. నాకు 2 సంవత్సరాల నుంచి విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. 2 సంవత్సరాల నుంచి. ఓకే అండి. దానివల్ల కాళ్ళు మొద్దుబారిపోవటం, ఓకే. కాళ్ళు మంటలు రావడం, చిన్న వెయిట్ ఏదన్నా పట్టుకున్నా కానీ లేపలేని పరిస్థితి వచ్చేసింది సార్. ఈ 2 సంవత్సరాల నుంచి ఇంతే ఉందండి ఇబ్బంది అనేది? 2 సంవత్సరాల నుంచి ఇంతే ఉంది సార్. ఓకే. అట్లనే ఒక 5 మినిట్స్ నడవగానే కాళ్ళు బండబారిపోయి మళ్ళీ అక్కడ కూర్చుంటే కానీ మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చుంటే కానీ నడవలేని పరిస్థితి వచ్చింది సార్ నేను దాదాపు. ఓకే. అయితే దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ప్రజెంట్ పడుతున్నాను. అదే సందర్భంలో మా ఫ్రెండ్స్ అంతా బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేయించుకుంటే తప్ప ఇది తగ్గదు నీకంటే నేను ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేక దానివల్ల కూడా ఉపయోగం లేదని తెలిసి నేను మెడిసిన్సే వాడుతున్నాను సార్. చాలా హాస్పిటల్ తిరిగాను. ఓకే. తర్వాత ఆఖరి నిమిషంలో మళ్ళీ నేనేం చేశానంటే మళ్ళీ ఇంకో స్నేహితుడు బెంగళూరు కైరోప్రాక్టికల్ వైద్యమందిరం ఉంది, అక్కడ చేపిద్దామంటే అక్కడ కూడా వెళ్ళాను సార్. ఓకే. వెళ్ళి అది కూడా చేయించుకున్నాను సార్. ఏమి లేదు సార్, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప ఏమాత్రం కూడా అవకాశం తగ్గలేదు సార్. ఓకే. ఏంటి ఇంకా ఆఖరి ఎట్లాగో ఏంటనే ఆలోచనలో పడిన తర్వాత అనుకోకుండా నేను యూట్యూబ్ ఛానల్లో తేజ డాక్టర్ గారు చూశాను సార్. సరే ఆఖరి నిమిషం ఇది కూడా ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో నేను హాస్పిటల్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను డాక్టర్ గారిని సంప్రదించి ఇట్లా విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇట్లా ఉన్నట్టు లేదు, ఖచ్చితంగా మా దగ్గర తగ్గుతుందని నాకు భరోసా ఇచ్చారు. అదే సందర్భంలో అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని ఆల్రెడీ అక్కడ ఉన్న వైద్యులు కూడా మీరు కావాలంటే సంప్రదించండి నాకు చెప్పారు సార్. ట్రీట్మెంట్ చేసుకుని ఆయన దగ్గర ఉన్న వైద్యులను కూడా నేను తీసుకుంటే మాకు ఖచ్చితంగా తగ్గిందని చెప్పిన తర్వాత నేను ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. మీ దగ్గర సుమారు నేను స్టార్ట్ చేసి 1 month అయింది సార్. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తీసుకున్న తర్వాత ఈ 1 monthలోనే 99% అంటే దరిదాపు సుమారు మొత్తం 100% నాకు యాక్చువల్ అంటే ఫ్రీ అయిపోయింది సార్. బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇవాళ నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. వెయిట్ కూడా కొంత నేను ఇంతకుముందు అయితే నేను కనీసం బాత్రూమ్ బకెట్ లేపడానికి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి వచ్చింది సార్ నాకు. అలాంటివన్నీ కాకుండా చాలా హ్యాపీగా ఇవాళ నాకు ఈ వైద్యం వల్ల ఈ తేజ గారి దయ వల్ల నాకు ఇవాళ పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను సార్. ఇది సార్ నా ఆరోగ్య పరిస్థితి. థ్యాంక్ యూ అండి.